హలో గాయ్స్, వెల్కమ్ టు స్వాతిస్ జర్నీ. టుడే అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఎలా ఉంది ఏమనేది చూసి ఎంజాయ్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకైతే చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే చికెన్ బిర్యానీ. ఇప్పుడు నేనైతే టమోటాస్, ఆనియన్స్, 10 రూపీస్ ప్యాకెట్ బిర్యానీ ఆకు అవన్నీ వస్తుంది కదా, అదొక ప్యాకెట్ అయితే వేసేసాను ఆయిల్లో బాగా ఫ్రై చేయడానికి. తర్వాత చికెన్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకునేసాను. ఇంకా బియ్యం కూడా కొంచెం కడిగి పక్కన పెట్టేసి దాంట్లో 2 బిర్యానీ ఆకులు ఆయిల్ వేసి పెట్టాను. ఇంకా ఇవి చూసారా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి దాని తర్వాత చికెన్ అయితే వేసేసాను. కొంచెం బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ అనేది ముక్కలకి పట్టేలాగా కలుపుకొని దాని తర్వాత కొంచెం మన దగ్గర ధనియాల పొడి, పసుపు పొడి, మిరప్పొడి అవన్నీ అయితే వేసేయాలి. అవి వేయకముందు నేనైతే అన్నం కూడా ఒక పక్కన పెట్టేశాను. ఇంకా అన్నీ వేసిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చేసిందో. చూసారా ఎంత బాగా ఉందో. ఇంకా ఇలా అయితే అయ్యింది. దాని తర్వాత చికెన్ బిర్యానీ మసాలా అనేది కూడా ఫైనల్గా పౌడర్స్ అన్ని వేసేసాక ఇది కూడా ఒకసారి వేస్తున్నాను. కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను అడుగంటుకోకుండా. ఇంకా అయితే కొత్తిమీర, ఇది నేను పండించిందన్నమాట ఇంటి దగ్గర. చూసారా ఎంత జ్యూసీగా ఎంత బాగా అయితే ఉంది. చికెన్ ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి బాగా ఉడుకుతుంది. ఇంకైతే ఫుడ్ కలర్స్లో నేనైతే వాటర్ అయితే కొంచెం కలిపి పక్కన పెట్టుకున్నాను. అన్నం అయితే ఒక 70% అయితే ఉడికింది అనుకోవచ్చు. దాంట్లో ఇంకా ఉడుకుతున్న దాంట్లోంచి కొంచెం చికెన్ అయితే పక్కన తీసి పెట్టేసి ఆ చికెన్ని తర్వాత ఫైనల్గా అన్నం మీద అయితే వేద్దామని చెప్పి తీసాను. ఇంకా అన్నం అంతా దీంట్లో తీసి వేసేసాను. ఇంకా ఫైనల్లీ చికెన్ కొంచెం వేసి అందులో ఫుడ్ కలర్స్ అనేది కలిపేసాను. నాకైతే చూడంగానే జెండా కలర్ అయితే గుర్తొచ్చేసిందండి. ఇంకా అయితే ఫైనల్గా దాని మీద ఒక ఆవిరంతా బయటపోకుండా మూత పెట్టేసి ఒక పెద్ద బండ అయితే పెట్టాను. ఫైనల్గా తీసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉంది చూసి చెప్పేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.